71 సంవత్సరం బండి లేవు 4 సార్లు వస్తారు కాలు కూర్చుంటాను లైన్ కూర్చుంటానా కేసీఆర్ ఉన్నప్పుడు బత్తాలు దొరికినాయి 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ మొట్ట చిక్కుతానా మేము ఎందుకు అంత బాధ వచ్చింది మీకు? మాకు ఎందుకో బత్తాలు దొరుకుతలేవు ముందష్ట పరిపాలన ఇది ముందష్ట పరిపాలన ఎందుకట్లా కేసీఆర్ 10 ఏళ్ళు ఏకదాటికి ఇచ్చిండు బత్తాలు నా కోసం సుధనం పుడుతుంది ఏడు చేసి రాజీనామా ఇస్తా ఇట్లా వయసులోకి ఇక నా శాత కాదు. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? రేవంత్ రెడ్డి అప్పుడు మాకు ఒక ఆటోనికి 3000 4000 ఇస్తే ఆ ప్రకారంగా పైసలు వేసుకొని బత్తాలు తీసుకొచ్చి ఇంటికాడ పడేసేది. ఆటాడు మేము లైన్ నిలబడు ఏంది మాకు ఈ బాధ. ఈ లైన్ లో నిలబడితే చేనుకి అంత రోగం వచ్చినట్టుంది కదా. అదే కదా అదే ఉంది. ఒక రైతును ఆలోచించడానికి ముఖ్యమంత్రి ఏం లాభం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? యాప్ మాకెందుకు అర్థమవుతుంది? యాప్ మేము ఈ ఒక బస్తా కోసం 25,000 పెట్టి ఫోన్ కొనుక్కోమా? చాలా ఇబ్బంది. యూరియా లేకుంటే ఎకరాన 3 బస్తాలు కూడా కావు. రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏమైనా బియ్యం కావాలంటే మళ్ళీ ఆయన పండించుకొనే ఇవ్వాలి మాకు. మేము పండించి ఇయ్యం. ఇక మేము బంద్ పెడతాం. 5ంటికి లేచిన 6ంటికి ఇక్కడ వచ్చిన ఇదే పరిస్థితి. యూరియా బత్తల పరిస్థితి చాలా మంచిగా ఉన్నాయి సారు, చాలా మంచిగా ఉన్నది. ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం ఉన్నది. ఏం చెప్పాలి? ఇక రైతు భరోసా కాదు, రైతులకు బొందా పెడతాడు. పొద్దుగాల పోతే ఇంటికాడ ఏమో ఆడోళ్ళు తిడతారు, ఇక్కడ పోతే ఈ పరిస్థితి ఏమున్నది. ఇప్పుడు రాలేదు, మేము ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుపోయేది. గోస పెడతాండ్రు మమ్మల్ని. పంటలన్నా నష్టం పోతానాయి. యూరియా గురించి నెత్తి మీద ఎత్తుకొని పోవడం అవుతుంది మాకు. ఒక్కొక్క బస్తా ఏడ దొరుకుతలేవు. అది సుధా అదే ఎంపీటీసీ జడ్పీటీసీలా సుక్కలు చూపిస్తారు మనుషులు. ఎందుకట్లా అంటే ఈ ఊరియా చేపట్టి ఊరియా ఒకటి, ఈ రైతు బంధు కరెక్ట్ ఎత్తలేడు. ఊరియా లేదు, ఏం లేదు. ఊరియా ఎక్కడ దొరుకుతుంది? ఊరియా దొరికితే ఇంకా అట్లా ఎందుకుంటారు మనుషులు? ఊరియా అస్సలే లేదు. ఇంట్లో ఏమో ఇట్లా పోయి అట్లా తెస్తావని అనుకుంటే అటే పోయినావు ఏంది ఆడోళ్ళు చెప్తారు. 2 బస్తాలు సరిపోతున్నాయా మీకు? 2 బస్తాలు ఎక్కడ సరిపోతాయి? 2 బస్తాలకు మళ్ళీ మీద లింక్ ఇస్తాడు. 600 అయితే ఇంకా 600 ఎక్స్ట్రాకు అది కొనాలి. నానూరియా దేని మీద వేయాలంటే అంటే మీదికి వెళ్ళి కొట్టా అంటాడు వాడు. మీదికి వెళ్ళి పంపుతోటి మీదికి వెళ్ళి కొట్టా అంటాడు. ఊరియా ఎత్తేనే జర పంట మంచిగా వస్తుంది. నానూరియా మీద పెడితే ఒక 20 పంపులు ఎవడు కొడతాడు?